అట్లా చేసినప్పుడు సీరియస్గా వెళ్ళి నువ్వు కంప్లైంట్ పెట్టు రాదు. వాడు ఏందనేది ప్రూఫ్ తీస్తారు కదా, నీది నాది ఏమున్నదని క్లియర్ వస్తుంది కదా. బెదిరించినోతో తిట్టినోతో లవ్ ట్రాక్ ఎట్లా నడిచింది అక్క? సిగ్గు లేకుండా పెళ్ళాన్ని లంజ అంటున్నావు, లంజని పెళ్ళాం అంటున్నావు. నేను ఆ మెంబర్ వల్లేదు, ఆమెనే నా వెనకాల పడ్డది. ఇద్దరు పిల్లల్ని ఎమోషన్ లేకుండా ఎవ్వడు కనడు, అది గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పు నాకు, 7 years నుంచి అట్లా ఉన్నప్పుడు ఇద్దరు పిల్లల్ని ఎందుకు అన్నాడు అతను నాతోటి? టార్చర్ చేసినావంట నాకు ఇంటికి రాగానే. ఒక మొగోడి పైన నువ్వు పడి ఇట్లా చేయడం కరెక్టా? రారా చెప్పి నన్ను కొరికింది, గిచ్చింది. బ్రో అని పిలిచిన తర్వాత లవర్ ఎట్లా అయింది అక్క? నాకు అదే అర్థమైతలేదు. నీకెందుకు, నా మొగుడే నన్ను ఒకప్పుడు అడగను. తను ఉన్న తర్వాత కూడా వీడియో కాల్స్ మాట్లాడతాను నేను బయటకు వచ్చి. ఇది నిజం కాదు. నువ్వు ఆయన పైన కూర్చోలేదు, పక్కన కూర్చున్నావు, పైన కూర్చో. నీ హస్బెండ్ గురించి చీచి వాడు కాదు, నీ హస్బెండే కదా. నువ్వు కావాలని కోరుకుంటున్నా నీ హస్బెండ్. చీచి వాడా, అది విత్ ప్రూఫ్ చూపిస్తే బాగుంటది కదా అనేది నా కూడా తీసుకెళ్ళాను 10 సార్లు 100 సార్లు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఊరు వెళ్ళాను, వాళ్ళ అక్కల ఇంటికి వెళ్ళాను. వాళ్ళ నాన్న కేసులో స్టేషన్లో ఉంటే కనుక వాళ్ళ నాన్న ఊర్లో పొలం మోసం చేస్తే ఇప్పించాను. అప్పటికి నాకు తెలియని విషయం చెప్పలేదు. మీ ఫస్ట్ హస్బెండ్ వాళ్ళ తమ్ముడితో మీరు రిలేషన్ లో ఉన్నారు, అందుకోసమనే డివోర్స్ అయినాయి అని చెప్పి మీ మీద ఒక మాట అనడం జరిగింది. అది నిజమా? आपको मेरा डिवोर्स हो गया जब मैं आपको जबरदस्ती से डिवोर्स दिलाई, मार के दिलाई आपको. నేను పత్తి కాదని ఇక్కడ ఇట్లా కాదు. అంటే నీకు ఎవరితో ఎఫ్ఐఆర్ లేవని నువ్వు కరాఖండిగా చెప్తున్నావు ఇప్పుడు. ఫిజికల్ గా రిలేషన్స్ నేను పెట్టుకొని ఫ్రీడమ్ దొరికింది కదా, నేను ఎంజాయ్ చేస్తాను. నువ్వు చెప్పిన ప్రతి దాంట్లో కూడా నీ పిల్లల మీద ప్రమాణ పూర్తిగా చెప్పక నిజం ఉందా? నీకు ఎందుకు వచ్చిందా డౌట్ ఇప్పుడు నన్ను చూసి? ఆయన చెప్పేదంతా తప్పని నువ్వు అన్నప్పుడు నువ్వు చెప్పేదంతా కరెక్టా? ఏమో చెప్పలేదు. నువ్వు అన్నిటికీ స్కిప్ చేసుకుంటా, నేను ప్రూఫ్లు మాట్లాడాను, ఇప్పుడు చెప్పాను. నా సైడ్ తప్పు ఉంది, అతని సైడ్ కూడా తప్పు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఆల్రౌండర్ రవి ఒక వీడియో బయటకు వచ్చిన తర్వాత చాలా ప్రూఫ్స్ బయట పెడుతూ వచ్చారు. అయితే ఈ రోజు వస్తున్న ఇవి ఎలిగేషన్స్ అని చెప్పాలా లేకపోతే ట్రూత్ అని చెప్పాలా నాకు కూడా అర్థమైంది. మొన్న నీకు ఒకటి ఫేస్బుక్ లో ఒకటి చూపించాను కదా, గుర్తుందా? ఏమని? సత్యమే విజేత కూడా చెప్పావు కదా. సో సత్యమే విజేత ఎప్పటికైనా కానీ నిజమే ఉంటది, ఆ విషయం గుర్తుపెట్టుకో. అండ్ ఇవన్నీ ఎలిగేషన్స్ అని నేను ఇప్పుడే ఏం చెప్పలేను, కానీ నేను ఆ మెంబర్ వల్లేదు, ఆమెనే నా వెనకాల పడ్డది. ఇద్దరం ఒకలోకం చేసుకున్నాం. నేను చేశానంటే ఇంటికి వెళ్ళాక కొట్టిద్దేమో అని అన్నాడు. అంటే ఇద్దరిని ఒకరినొకరు పాస్ట్ తెలుసుకొని కదా ఇష్టపడే కదా చేసుకున్నాం అన్న క్లారిటీ ఇక్కడ ఇచ్చిండు అతను. ఎంతమంది పిల్లలు? చెప్పలేదు. అంటే అప్పటిదాకా నీ ఎంట పడ్డాడు నువ్వు అన్నావు. ఇప్పుడు ఫస్ట్ మిస్డ్ కాల్ ఇచ్చుకున్నాను అన్నాడు. సరే నేనే మిస్డ్ కాల్ ఇచ్చుకున్నా, ఓకే. వీడియో పంపించిన తర్వాత అయిపోతుంది కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేసి ఏమంటారు మిమిక్రీ చేయాలి, ఒక వాయిస్ లాగా లేడీ వాయిస్ లాగా చేసుకొని మాట్లాడడం. ఇప్పుడు ఇద్దరికి కమ్యూనికేషన్స్ కలిసాయి కాబట్టి డైరెక్ట్ తన ఇంటికి తీసుకెళ్ళాడు కాబట్టి మా ఇద్దరికి ఇష్టం ఉంది కాబట్టి మేము ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం. నాకు ఒక టాటూ ఉంటుంది అని అన్నాడు, రైట్? ఆ టాటూ ఇదే, ఓకే. ఇది ఒక పాస్ట్ నాది, ఆ పాస్ట్ తనకు కూడా తెలుసు. అదేం పెద్ద లాంగ్ రిలేషన్ కాదు, జస్ట్ నేనున్న నా ఏజ్లో ఇది ఒక పాస్ట్. ఇది అతనికి తెలుసు. అతను కూడా ఇక్కడ ఒక టాటూ ఉంటుంది వాళ్ళ మరదల పేరు, అది కూడా ఒక పాస్ట్. ఇప్పుడు నువ్వు నాకు చెప్పు, పాస్ట్ నువ్వు తెలుసుకున్న తర్వాత ఇది నువ్వు బయటికి తీయడం అవసరం లేదు కదా. ఇప్పుడు రిమూవ్ చేయించుకోవచ్చు కదా టాటూ? చేయించుకోవచ్చు. మరి ఎందుకు చేయించుకోలేదు? లైఫ్ లోకి వచ్చాక నువ్వు రిమూవ్ చేయించుకోవాలి, ఈ రోజు దాని గురించి పాయింట్అవుట్ చేయకపోనేమో అంటున్నా. అచ్చా అట్లా అంటావా? నిజంగా తెలియాలంటే అంత తెలివి నాకు రవిలాగా లేదు నాన్న. పెళ్లి కాకముందు నీకు పిల్లలు ఉన్నారు? ఉన్నారు. ఎంతమంది? ఇద్దరు పిల్లలు. పెళ్లి కాకముందు ఇద్దరు? రవితో నేను అన్నది ఫస్ట్ మ్యారేజ్ అయింది కదా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తనతో ఇద్దరు పిల్లలు. ఇప్పుడు ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఫస్ట్ బాబు వాళ్ళకి ఇచ్చేసాను, పాప నా దగ్గరనే ఉంది. పాప మీ దగ్గర ఉంది. ఇప్పుడు మీరు రవిని పెళ్లి చేసుకున్నాక ఇద్దరు 3 members ఇప్పుడు నాతో. ఇప్పుడు 3 members నీతో ఉన్నారు. నువ్వు ఆల్రౌండర్ రవిని మ్యారేజ్ చేసుకునే ముందు డివోర్స్ తీసుకున్నావు అక్క ఫస్ట్ హస్బెండ్? రవికి యాక్చువల్లీ 15 years లో మ్యారేజ్ అయిందా నాది, అది నాది. సో దానికి డివోర్స్ అయిందా లేదా అనేది రవి గారికి తెలుసు, దాని క్లారిటీ కూడా రవి గారికి తెలుసు. అవన్నీ తీసుకొని నేను మీడియా ముందు ఒకరోజు వస్తాను. అంటే ఇప్పుడు డివోర్స్ కాలేదు అని తను చెప్తున్నాడు, మరి నిజమేనా? ఇది నమ్మాలా నమ్మొద్దా అనేది నాకు క్వశ్చన్. నేను ఏమంటున్నాను నాన్న, తనకు ఇప్పుడు జనరల్ గా తను ఏమంటున్నాడు అంటే ఇంటర్వ్యూలో, యాక్చువల్గా నాకు డివోర్స్ కాలేదన్న విషయం కూడా తెలియదు, నన్ను పెళ్లి చేసుకుందా అంటున్నాడు.
సో ఇన్ని స్టోరీలు నేను చెప్పుకున్నదాన్ని నా పాస్ట్ గురించి నువ్వు మోసం చేసినావు ఆయనని, ఆయన నిన్ను మోసం చేయలేదని చెప్పిండు ఆయన. చెప్పుకుంటున్నాను. లవ్ యూ 2 చెప్పింది. ఇది 2 months అర్థం కాలే. లవ్ యూ 2 చెప్పింది. నీకు ఓయే రూమ్ హిస్టరీ చూపిస్తా. తను ఎలా ఉన్నాడు ఓయే రూమ్ కూడా తీసుకెళ్ళాడు 10 సార్లు 100 సార్లు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఊరు వెళ్ళాను, వాళ్ళ అక్కోళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ నాన్న కేసులో స్టేషన్లో ఉంటే కనుక వాళ్ళ నాన్న ఊర్లో పొలం మోసం చేస్తే ఇప్పించాను. అప్పటికి నాకు తెలియని విషయం నేను చెప్పలేదు. నేను తాగి దీనికి రూమ్ లో పడిపోతే ఏమైంది ఏంటని చెప్పిన వాళ్ళ రూమ్ లోకి లొకేషన్ బట్టి వెళ్తే మూల పడిపోయినాను. దాంతో పాటు 3 రోజులు నేను ఎస్ఆర్ నగర్ లో రాఘవ హాస్పిటల్ 3 days ఉంటే అది కోసిన వచ్చ కూడా కడిగి 3 రోజులు నేను ఉన్నాను. మా ఇంట్లో ఏం చెప్పాను తెలుసా, అవుటర్ షూటింగ్ అని చెప్పేసి అన్నా. అది కూడా నేను అర్థం చేసుకున్నా, ప్రేమ కూడా చూసిందని అక్కడ. ఆ రోజు కూడా చెప్పింది, రవి నేను అక్కడ ఉంటుకుంటా, నువ్వు నా ఫాదర్ అంతా మదర్ కన్నా ఎక్కువ చూసుకుంటున్నానండి. ఆ రోజు కూడా నాకు చెప్పలేదు ఇట్లా తాగేనని. నువ్వు పెళ్లి చేసుకున్నా కూతుర్ని బాగా చూసుకుంటున్నావు. ఆ పిల్ల కూడా చెప్పింది, రవి అంటే నాకు ఇష్టం, రవి నేను చేసుకుంటానని. నేను ఎందుకంటే మన అక్క అన్న ఒక మగవాడిని అల్లుడిగా స్వీకరించకపోతే ఏ ఆడపిల్లలు అక్క వల్ల 5 రోజులు ఇంట్లో పెట్టుకుంటారు. లజ్జాపడుతున్నా నేను. ఈ రోజు నా పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారని నువ్వు చెప్పబోతేనే కదా నేను అట్లా మనకు తెలిసింది. నేను డైవర్స్ తీసుకుని మీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను స్వీకరిస్తాననే కదా నేను అంతా ఒక స్టెప్ వేసుకున్నాను. నేను ఇన్ని పాస్ట్ చెప్పినదాన్ని, ఆఖరికి నా టాటూ గురించి కూడా చెప్పినదాన్ని, నా పాస్ట్ లైఫ్ గురించి కూడా చెప్పుకున్నదాన్ని. దీని గురించి ఏం తెలియకుండా ఉంటాడంటావా నువ్వు నాకు చెప్పు? తెలియకుండా ఉంటాడా ఉండడా ఫస్ట్ ఇంటర్వ్యూలో రివీల్ చేయలేవు మాకు. ఏంటని? ఈ విడాకులు అయిందని మాత్రమే నువ్వు నాకు చెప్పినావు ఫస్ట్ ఇంటర్వ్యూలో. విడాకులు అయినాయి అయినా కాలేదంటు. నేను చూపిస్తానంట. ఓకే డన్. ఆ ప్రూఫ్ తో మీరు తొందరగా రావాలని నేను కూడా కోరుకుంటున్నా. అండ్ ఇంకోటి, మీ ఫస్ట్ హస్బెండ్ వాళ్ళ తమ్ముడితో మీరు రిలేషన్లో ఉన్నారు, అందుకోసమనే డివోర్స్ అయినాయి అని చెప్పి మీ మీద ఒక మాట అనడం జరిగింది, అది నిజమా? అవునా, ఒక నిమిషం ఆగండి, నేను మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాను ఇక్కడ. हेलो हेलो जय श्री कृष्णा, मैं मीना बात कर रही। आपको मेरा डिवोर्स हो गया जब मैं आपको जबरदस्ती से डिवोर्स दिलाई, मार के दिलाई, आपको कुछ टॉर्चर करके दिलाई। अरे तो सभी वही बात कर रहा हूँ, वही बात करेगा जी। आप बोलो एक बार, आपको क्या जबरदस्ती से डिवोर्स लेके आपके साथ? नहीं। और एक बात, आपके भाई से मेरे को कुछ रिलेशन है क्या? नहीं। थैंक यू। ఫస్ట్ హస్బెండ్ అన్నారు కదా, యాక్చువల్లీ మేము మహేశ్వరి మార్వాడి సార్. ఓకే ఓకే మార్వాడి. సో ఇప్పుడు మీరేం విన్నారు ఆయనతో? నేను ఏమైనా మాట్లాడినా పోనీ? అండ్ ఇప్పుడు కాల్ కూడా ఫస్ట్ ఇప్పుడే చేసిన అండి, చూడొచ్చు. నోటెడ్ ఉంది అక్క నీకు ఇంకా? ఓకేనా? అంటే నా బాబు కాల్ చేస్తాడు కదా రెగ్యులర్, సో పేరు ఏం ఫిట్ చేసుకోవాలో ఇది కనిపిస్తుంది ఇక్కడ. సో ఇప్పుడే కాల్ చేసాను, ఈ ముందే కాల్ చేసిన. నా కొడుకు స్కూటీ అదే బండి నడుపుతాడు కదా, సో అది పంపిస్తున్నట్టు వీడియో, ఫ్యామిలీ ఫోటో. నా కొడుకు మాట్లాడతాడు, నా కొడుకు మాట్లాడతాడు. ఇక ఆయన వాడి దగ్గర ఫోన్ ఉంటుంది కదా, వాళ్ళు. ఓకే. అయితే ఈ రోజు బయటపడ్డ ఈ కాల్ రికార్డింగ్స్ కానీ లేదా చాట్ హిస్టరీ అక్క, ప్రతి దాంట్లో లవ్ యూ అని, లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని చెప్పేసి, అండ్ మిస్ యూ అని, కిస్ యూ అని, ఇట్లాంటివి కొన్ని చాట్స్ ఉన్నాయి. దాంతో పాటు ఒక అతను మీ పేరు టాటో ఇక్కడ లెగ్ పైన, నేను అది కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను అవన్నీ కూడా. ఇవి అసలు ఈ కాల్ రికార్డింగ్స్ అన్ని నిజం కాదు అని మీరు అంటున్నారు. నిజం కాదు అనట్లా నేను, మొదలు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయిందని కూడా వినాలి కదా, ఎండింగ్ ఏదైతే అయిందో అది కూడా వినాలి కదా, మధ్యలో ఎట్లా పట్టుకుంటారా అంటున్నా నేను. అట్లా ట్రిమ్ చేసి పంపించి అన్ని తెలివితేటలు ఉన్నాయి అంటారా వాళ్ళకి? రవి ఎవరండి? రవి ఎవరు? మీడియా మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ ఇంకా మీడియాలో వన్ ఆఫ్ ద మెంబర్ అని విన్నాను. సో ఇప్పుడు చెప్పండి, నాకైతే అంత తెలివితేటలు లేవు సీరియస్గా. ఇప్పుడు నీ ముందు నేను వచ్చినప్పుడు, నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు డైరెక్ట్ రికార్డింగ్స్ డైరెక్ట్ వినిపించిన, రైట్? ఇక్కడ ఎలా ఉంది అంటే ఎవరో పంపించాడు, ఆడెవడు పంపించాడు ఏంటో ఏం లేదు, మధ్యలో ఎందుకు పంపించాడు, స్టార్టింగ్ ఎందుకు పంపించలేదు నాకు అర్థమవుతలేదు. అది కూడా సరే అక్క, ఇప్పుడు ఒక రికార్డింగ్ నేను చెప్తాను అక్క. ఏది నువ్వు నైట్ తాగి నేను ఫోన్ చేసి తిట్టినాను నేను ఏమన్నా అని చెప్పేసి ఒక అతనితో కే అనే పర్సన్తో నువ్వు మాట్లాడినావు. మార్నింగ్ సారీ, నైట్ ఏమైనా మాట్లాడినా ఏమైనా ఎక్స్ట్రా? నేను ఏమైనా తప్పుగా నీతో ఎక్స్ట్రా ఏమైనా మాట్లాడానా? ఏమో తెలియదు, నేను చెప్పాను కదా బియర్ తాగానని చెప్పేసి, ఏమైనా మిస్బిహేవ్ ఏమైనా మాట్లాడినా అని నాకేం అర్థం కావట్లా. ఏంటి? నథింగ్, ఏం లేదు, మామూలుగానే మాట్లాడినావు కదా. ఊరికేనన్నా తాగినాడా బాబా? నేను తాగింది కూడా ఒక టిన్నే, మజ్జిగ తాగితే పోతుంది కదా. అవును కదా, మొన్న తిట్టినా లేకపోతే నీ గురించి నీ మీద ఏమన్నా ఎక్కువ ఏమన్నా హార్ష్ గా బిహేవ్ చేసినానా? ఏం లేదు.
అవును. అసలు ఏం జరిగింది? యాక్చువల్గా ఏంటంటే నేను మన జూబ్లీస్లో ఒక పబ్లో ఒక మీటింగ్ జరిగింది, హోలీ ఈవెంట్ మీటింగ్ జరిగింది. సో ఆ పబ్కి ఖచ్చితంగా నేను వెళ్ళాలి కదా మీటింగ్ అన్నప్పుడు వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు సమ్ కొలీగ్స్ అందరూ ఉంటాం కదా, ఫ్రెండ్స్ అందరు కూడా ఉంటాం కదా. ఆ ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు నేను ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను. ఉన్నప్పుడు జనరల్గా అక్కడ అందరు తీసుకున్నప్పుడు ఒక బియర్ టీని తీసుకున్నాను అనమాట. తీసుకున్న టైంలో ఈ కే అనే పర్సన్ నాకు ఫోన్ చేసి బాగా దమ్ నీ నెంబర్ ఎక్కడ అతనికి? ఇప్పుడు వచ్చే లాజిక్కి అసలు కే అనే పర్సన్ నాకు ఎలా తెలుసు అనేది లాజిక్. అదే నేను కొన్ని రోజులు బయట పెడతా, ఒక 2 డేస్లో బయట పెడతా. ఇప్పుడు పెట్టవాక నేను ఏం చెప్తున్నాను నాన్న, ఇప్పుడు అరాకొరగా తీసుకొచ్చి నేను నీ ముందు పెట్టాను అనుకో, పాపం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. ఫుల్ ఎవిడెన్సెస్తో ముందుకు వస్తే ఎట్లా ఉంటుంది నువ్వు చెప్పు ఒకసారి. అనే అతను ఎవరితో మీకు పరిచయం చెప్పండి. రవి ఎలా పరిచయం అని అడుగుతున్నారు. నీ గర్ల్ ఫ్రెండ్ ఇంకా కూడా పేరు తీసుకోవట్లేదు. నీ గర్ల్ ఫ్రెండ్ అతనికి నంబర్ ఇచ్చి అతనితోటి నాకు ఫస్ట్ కాల్ ఏమని మాట్లాడిపించింది, ఎలా అని తిట్టించింది, ఏమని వాడు బెదిరించాడు తెలుసా నీకు? అక్క సరే నువ్వు అన్నావు కదా బెదిరించిండు తిట్టిండు అని. బెదిరించినోనితోని తిట్టినోనితోని లవ్ ట్రాక్ ఎట్లా నడిచింది అక్క అసలు? నువ్వు నిజంగా డ్రగ్స్ తీసుకోవడం, తాగడం, పబ్బులకు వెళ్ళడం ఇలాంటివి చేసిన? 2 times వెళ్ళిన పబ్కి. అది కూడా మీటింగ్కి వెళ్ళాం కానీ ఆడుకోవడానికో డాన్స్ చేయడానికో వెళ్ళలేదు. వెళ్ళినావు పబ్కి అయితే? అది కూడా ఇప్పుడు కాదు అన్న, ఫస్ట్ రవితోటే వెళ్ళా. రవి గారిని కొంచెం అడిగితే మేబీ మాదాపూర్లో అటువైపు అన్ని కూడా పబ్స్ ఏంటి ఎవరిని తీసుకెళ్తారో అడిగితే పాపం అక్కడ వీడియోస్ కూడా చూస్తే తెలుస్తుంది ఎవరు వెళ్తారు అనేది. తాగడానికి చూడన్నా బ్రీజర్ తాగుతాను, బియర్ ఆయననే ఎన్నోసార్లు. మేమిద్దరం బాగా ఇద్దరం చాలా జాయిలీగా ఉంటుండే నాన్న. మీ ఇద్దరు కలిసి తాగుతుండే? అయ్యో చాలా జాయిలీగా ఉంటుండే మేమిద్దరం. ఇంత బాగా చూసుకున్నప్పుడు ఫస్ట్ ఆయన లైఫ్ లో థర్డ్ పర్సన్ రావడం వల్లనా లేకపోతే నీ లైఫ్ లో థర్డ్ పర్సన్ వచ్చిందనా మీ ఇద్దరి మధ్యలో గొడవలు జరిగినాయి? ఫస్ట్ ఇది 1.5 year నుంచి జరుగుతుందా నా లైఫ్లో అతనికి థర్డ్ పర్సన్ రావడంతో. అంటే అతని లైఫ్ లోనే థర్డ్ పర్సన్ వచ్చిందా, మీ లైఫ్ లో రాలేదా నేను అడుగుతున్నా? నా లైఫ్లో రాలేదు నాన్న థర్డ్ పర్సన్. మరి రానప్పుడు ఈ రాకేష్ అని, అని, పండు అని, ఈ ఇవన్నీ ఏందక్క అసలు? వాళ్ళన్నిటి కూడా నీకు ఇప్పుడు ప్రూఫ్. ఇంతమంది అక్క పేర్లు అసలు నాకు ఇట్లా తెలుసా, ఇనంగానే ఇట్లా ఫ్యూజ్ ఎగిరినాయి అవి. అబ్బాయిల లీస్ట్ ఏంది అసలు అది? వామ్మా. మళ్ళీ నేను ఇంకా ఫోటోలు చూపిస్తా. ఇది ఒక ఫోటో అక్క. అది ఒకసారి నువ్వే కొంచెం బ్రైట్నెస్ చేసి చూస్తే అది నేను పడుకున్నాను నాన్న. పడుకున్నప్పుడు వీడియో కాల్ వచ్చినప్పుడు ఎత్తినామంటే స్క్రీన్ షాట్ అది. ఒకసారి నువ్వు ఓపెన్గా క్లియర్గా చూడవా ఒకసారి ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. అక్క ఇది ఏ టైంకి అక్క? మేము ఏం టైమో రా గుర్తులేదు నాకు. ఓకే. అండ్ ఇదక్క మై బెస్ట్ ఫ్రెండ్స్. అది కూడా నేను చూపిస్తాను. ఇదేంటి అసలు, దీని గురించి ఏంది చెప్పక్క అసలు? చూపిస్తాను అది కూడా మీకు చూపిస్తాను. అది కూడా ఇది ఇన్స్టా కాల్, వాట్సాప్ కాల్ కాదు. అవును. మరి ఇన్స్టా కాల్లో నువ్వు తనతో మాట్లాడుతున్నప్పుడు ఈ స్క్రీన్ షాట్ తీసింది ఎవరు? నేనే తీసుకున్నా. నువ్వే తీసుకున్నావు? ఎందుకు తీసుకున్నావు అక్క? అది కూడా చెప్తున్నాను కదా నాన్న, అన్నిటికీ టైం వస్తుంది, అన్నిటికీ విత్ ఎవిడెన్సెసే పెడతా. దిస్ ఈజ్ అ గేమ్. ఓకే, పూజ ఇప్పటివరకు ఎక్కడ ఏ తప్పు చేయలేదు కాబట్టి రవి గారికి కావాల్సినట్టుగా ఎంత ట్రాప్గా, ఎంత క్లారిటీగా ఎలా చేసుకోవాలో, ఎవరెవరికి డబ్బులు ఇచ్చారో క్లారిటీ తీసుకొని మేము ముందుకు వస్తాం. ఇప్పుడు దీని గురించి కూడా నువ్వేం చెప్పదలుచుకుంటలేవా? ప్రతిదీ నేను ప్రూఫ్స్ తీసుకొని వస్తాను అంటున్నా. ఇప్పుడు కూడా నేను నీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం రీజన్ ఏంటంటే ఎవరికో భయపడి కాదండి. ఒక అమ్మాయి మీద ఎలిగేషన్స్ జరిగాయనంటే అది కూడా తన కట్టుకున్న భర్తే, 2 పిల్లలు ఉన్నారని కూడా ఆలోచన లేకుండా ఇన్ని ఇంటర్వ్యూస్లో నేను చాలా క్లియర్గా నా హస్బెండ్కి వేరే అమ్మాయితో అఫేర్ ఉంది కాబట్టి ఈరోజు వెళ్ళిపోయాడు, మమ్మల్ని నా పిల్లల్ని ఇచ్చేసి నా పిల్లలకి న్యాయం జరగాలి కాబట్టి తనకు తెలిసి రావాలని నేను కోరుకున్నానే తప్ప ఎక్కడ కూడా నువ్వు చూడు సౌమ్య తన గురించి బ్యాడ్గా కానీ పోనీ ఆ అమ్మాయి గురించి కానీ పెట్టడం కానీ ఏమీ నేను చేయలే. ఎందుకు చెప్పు? వై? బికాస్ నా హస్బెండ్ నాకు నిజంగానే కావాలి కాబట్టి. లైక్ ఇట్లనే ఒకవేళ నేను కూడా అప్పుడే అన్నీ నేను బయట పెట్టేస్తే నువ్వు చెప్పు తనకి నాకు డిఫరెన్సెస్ ఏముంది? సరే అక్క, ఇప్పుడు మీ హస్బెండ్ నీకు కావాలని నేను ఇది ఇంకా బయట పెడతలేను, ఇంకా కొన్ని ప్రూఫ్లు ఉన్నాయని నువ్వు మాట్లాడినావు కదా. మరి నిజంగా మీ హస్బెండ్ నీకు కావాలని అనుకున్నప్పుడు నువ్వు మీడియా దాకా ఎందుకు ఎక్కుతావని మీ హస్బెండ్ క్వశ్చన్. 1.5 year నుంచి ఆ అమ్మాయితో నేను ఎంత కొట్లాడినాను, వాళ్ళ ఇంటి దగ్గర ఎన్నిసార్లు వెళ్ళి సిట్టింగ్లు వేసాను, నేను ఎవరెవరిని తీసుకుని వెళ్ళాను, నీ దగ్గర ఎన్నిసార్లు మాట్లాడాను, ఓనర్ అంకుల్ని పిలిచి నువ్వేమేమి మాట్లాడావు మా ఇద్దరు సమక్షంలో, మళ్ళీ తర్వాత అత్తమ్మ వాళ్ళ దగ్గర ఎన్నిసార్లు మాట్లాడావు, మా ఫ్యామిలీలో ఎన్నిసార్లు మాట్లాడావు, అన్ని జరిగిన తర్వాత కూడా సిగ్గు లేకుండా, ఇప్పుడు చెప్తున్నాను విను, నీకు సిగ్గు లేకుండా దాని మీద ఏం కొట్టుకొని వస్తున్నావు నాకైతే తెలియదు కానీ పెళ్ళాన్ని లంచ్ అంటున్నావు.
అని పెళ్ళాం అంటున్నావు, అది నీ విజ్ఞతకే నీకే వదిలేస్తున్నాయి. 2 పిల్లల్ని ఎమోషన్ లేకుండా ఎవ్వడు కనడు, అది గుర్తుపెట్టుకో. సరే ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తున్నా, మీడియా ముందే క్వశ్చన్ వేస్తున్నా. 7 years నుంచి రిలేషన్లో ఉంటుంది, అమ్మాయి చాలా మందితో ఉంది, నేనే ఎన్నోసార్లు చూసుకుని అవి తప్పించుకొని వచ్చానని అంటున్నాడు కదా. నువ్వు చెప్పు నాకు, 7 years నుంచి అట్లా ఉన్నప్పుడు 2 పిల్లల్ని ఎందుకు అన్నాడు అతను నాతోటి? టార్చర్ చేసినామంట కదా అక్క ఇంటికి రాగానే. ఇక్కడ ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఎఫ్ఐఆర్స్ ఎంతమంది ఎన్ని ఇయర్స్ నుంచి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి నాకు. తను ఉన్న తర్వాత కూడా వీడియో కాల్స్ మాట్లాడతాను నేను బయటకు వచ్చి, రైట్? ఒక్క నిమిషం. ఏమో రా వాడు ఏం తీసుకో, అయ్యో జనరల్గా ఏమి లేదు అక్కడ. లేనప్పుడు నువ్వెందుకు భయపడతావు అని అంటున్నా నేను. నాకేమైనా ఉందా? మరి ఎందుకు భయపడుతున్నావు నువ్వు సిగ్గు లేకుండా నాకు? అరే అవును రా, వాడు అట్లా చేసినప్పుడు సీరియస్గా వెళ్ళి నువ్వు కంప్లైంట్ పెట్టు రాదు. వాడు ఏందనేది ప్రూఫ్ తీస్తారు కదా, నీది నాది ఏమున్నదని క్లియర్ వస్తుంది కదా. నువ్వు అది చేయి రాదు. సీసాన్ కాదు సార్, నేను జస్ట్ ఒకటి ప్రాపర్గా ఒక కంప్లైంట్ పెట్టేసి చాలు, దాని తర్వాత నేను మాట్లాడుకుంటూ వచ్చి, ఓకేనా? అదొక్కటి చెయ్యి. ఇప్పుడు నువ్వు విన్నావు కదా. ఇప్పుడు యాక్చువల్లీ ఒక ఫోటో మాత్రం రివీల్ చేస్తారు, అది ఏ ఫోటో అంటే నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఈ ఫోటో, సో వీళ్ళు ఇన్స్టాలో ఇది వీడియో కాల్ మాట్లాడింది అనమాట. అందులో నా ప్రణయం అంటే జస్ట్ మేము ఫ్రెండ్స్ లాగానే మాట్లాడుకున్నాం, నాకు భార్య పిల్లలు ఉన్నారు, నన్ను ఎందుకు మధ్యలో బ్లేమ్ చేస్తున్నారు అని ఈరోజు తను మాట్లాడుతూ వచ్చిండు. యాక్చువల్లీ నాకు వినిపించింది, బట్ మీకు ఆ మైక్లో వినిపించిందా లేదా అనేది నాకు క్లారిటీ లేదు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. అసలు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎప్పటిదాకా? నువ్వు ఫ్రెండ్షిప్పే కదా నువ్వు చెప్పు. ఫ్రెండ్ కాదు తను, డీజే ప్లేయర్, తను ఒక ఆర్టిస్ట్. తను నేను మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ మేము ఇద్దరం కూడా. మేము నార్మల్ కాదు. ఇదిగో నీకు నేను చాటింగ్ ఇది ఒకసారి నువ్వే చూసుకో, ఒకసారి కెమెరా చూపించకుండా ఏమైనా ఉన్నాయో చూడు ఒకసారి, ఎప్పటి నుంచి ఉన్నాయో కూడా చూడు, ఏ ఇయర్ నుంచి ఉన్నాయో కూడా చూడు. అలా తప్పు కదా చేయడం. ఇంకొకరు వైఫ్లు ఉంటారు కదా, అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో కాల్ చేయరా? నేను ఇన్స్టాలో ఆన్లైన్లో ఉన్నారు కాబట్టి వాడు వీడియో కాల్ చేసాడు, అందులో తప్పేముంది నువ్వు చెప్పు. ఇతని దాంట్లో అయితే డిఫరెంట్గా అయితే ఏం అనిపిస్తలేదు. 2023 14th May నుంచి ఉంది చాట్. నువ్వు చెప్పు పోనీ, నువ్వు మీడియా పర్సనే కదా. పోనీ నేను అబద్ధాలు చెప్తా. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ చాటే చూపించిన ఏమైనా డిలీట్ చేసినవి ఉన్నాయి పోనీ నువ్వు చెప్పు. క్లియర్గానే ఉన్నాయి కదా. థ్యాంక్స్ మా ఇవే ఉంటాయి కదా. ఈవెంట్ ఉందా, ఏముంది, ఏం లేదు అని అవే ఉన్నాయా లేవా? ఇంకేమైనా ఉన్నాయా అందులో కొత్తగా? ఓకే ఇది పక్కన పెడదాం అక్క, పక్కన పెడదాం. ఎందుకంటే ఇప్పుడు నీ ఫ్రెండ్ అన్నావు, ఇప్పుడు మాట్లాడుతుంటే నేను విన్నా, ఆల్రెడీ ఆడియన్స్ కూడా వినుంటారు ఆ కాల్ కాబట్టి నాకు ఈ విషయంలో డౌట్ లేదు. నాకు డౌట్ ఒక్కటే ఒక విషయంలో ఉందక్క. ఈ పండు, ఇంకోటి హరీష్, ఇంకెవరు నట అండ్ వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరు? టాపిక్ వచ్చింది. టాపిక్ వచ్చినప్పుడు తను నా వెనకాల, అసలు నేను వాడిని కలవని కూడా కలవాలి. ఎవరు? నాకు కూడా తెలియదు యాక్చువల్గా. సో తనకి నా నంబర్ పోయింది. నా నంబర్ పోతే 8 years బ్యాక్ నుంచి కూడా ఇయర్లీ వన్స్ కాల్ చేస్తారు తను నాకు. వ్యాలంటైన్స్ డే రోజు కాల్ చేస్తాడు. నేను బ్లాక్లో నంబర్లు పెట్టినా కానీ వేరే నెంబర్ నుంచి ఆయన కాల్ చేసి మాట్లాడతాడు. వ్యాలంటైన్స్ డే రోజు ఎందుకు చేస్తాడు? వాడికి నేనంటే ఇష్టం అంట. ఇప్పుడు నువ్వు చెప్పు, నేను ఈవెన్ మీ హస్బెండ్కి చెప్పలేదా నువ్వు దీని గురించి ఇట్లా నాకు ఫోన్ చేస్తాడు, అదో ఒక్క రోజే చేస్తున్నాడు, టార్చర్ పెడుతున్నాడని? టార్చర్గా కాదు, ఏమి ఎక్కువ పెద్దగా మాట్లాడాడు అక్కడ. జస్ట్ ఫర్ 2 minutes మాట్లాడేసి పెట్టేస్తాడు. 2 minutes మాట్లాడినా నువ్వు మీ హస్బెండ్కి చెప్పినవా లేదా? ఆ గురించి ఆయనకు అన్ని తెలుసు. నా వెనకాల పడతారన్న విషయం తెలుసు, నా వెనకాల మాట్లాడతారన్న విషయం తెలుసు. ఆయనతో చిల్లుగా ఉంటా, నేను మస్తు చిల్లుగా ఉంటా. ఆయన కూడా నాతో చిల్లుగానే ఉంటాడు. తెలుసు ఈ విషయాలు అన్ని తెలుసు ఆయనకి విషయాలు. ఎన్ని ఇయర్స్ నుంచి ఈ అబ్బాయి మీతో మాట్లాడుతున్నాడు అనే వ్యక్తి? లేదమ్మా, ఇయర్స్ నుంచి కాదు పాపం. వాడితో అంత సీన్ లేదు. ఒకసారి మొన్న లాస్ట్ టైం February 14th కాల్ చేసి నా ఇంటర్వ్యూ చూసాడంట. నా ఇంటర్వ్యూ చూసి ఇట్లా జరిగింది కదా. నేను ఇప్పటి గురించి మాట్లాడతలేనక్క, మీ హస్బెండ్తో మీరు కలిసి ఉన్నప్పుడు అది పాస్ట్ అవే నాకు కాల్ చేశాడు అన్న. పాస్ట్ అవే కాల్ చేశాడు నాకు. పాస్ట్ అవే కాల్ చేసినప్పుడు కూడా ఇదే సేమ్ రవి టెన్షన్లో నేను ఉన్నప్పుడు కాల్ చేసినప్పుడు నాతో మాట్లాడినప్పుడు, నువ్వు జాగ్రత్తగా ఉండురా, అది రా ఇది అంటే, నీకు ఎందుకు రవి, నా పరిస్థితి నా జీవితం, నీకు ఎన్ని బ్లాకులు చేసినా నీకు సిగ్గు రాదా అని మాట్లాడిన విషయాలు నాకు తెలుసు. ఇప్పుడు మా ఇద్దరు ఏం కన్విషన్. అండ్ ఆ వ్యక్తి ఎవడు కూడా నాకు తెలియదు. ఆ వ్యక్తితో నేను కలిసింది లేదు, మాట్లాడింది లేదు, తిరిగింది లేదు అన్నాడు. అయితే ఇంకోటక్క, ఇప్పుడు మీ హస్బెండ్కి నువ్వు ఇన్ని షేర్ చేసినావు కదా, మరి మీ హస్బెండ్ ఆ రోజు నీకు చెప్పలేదా నువ్వు వీళ్ళతో మాట్లాడకు, వాళ్ళతో మాట్లాడకని? అయ్యో ఆయనకు అన్ని, నా ఫోన్ అంతా కూడా ఆయన చెక్ చేస్తాడు. ఆయన ఏమైనా ఉంటే డిలీట్ కూడా చేసుకుంటాడు నేను ఏమైనా పట్టుకుంటే. ఆయనకు అన్ని తెలుసు. నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నాడు గురించి తెలుసు. మరి సన్నీ ఒకప్పుడు ఏమంటారు హోలీ ఈవెంట్ పెట్టినప్పుడు మేము వెళ్ళినాం కదా, మరి పాసెస్ ఫ్రీగా ఇచ్చింది కదా, మరి అప్పుడు అతని గురించి తెలియదు అంటనా రవికి? అది మీరు చెప్పాలి కదా. తెలియదు అంటనా? మరి ఈవెంట్ ఉన్నాయి కదా మేము వెళ్ళినాం, మరి తప్పు కదా ఒక ఆర్టిస్ట్ని అంత బ్లేమ్ చేయడం తప్పు కదా? నువ్వు చెప్పు నాకు. ఇప్పుడు పోనీ నువ్వు చాటింగ్లో చూసినావు కదా, నీకేమన్నా తప్పు అనిపించిందా? ఇప్పుడు తను ఎంత బాధపడుతున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవుతుందా లేదా? నువ్వు చెప్పు. యాజ్ యాంకర్ కూడా మాట్లాడు. ఎందుకు రవి మాట్లాడరా? మాట్లాడతాడు కదా. ఎంతమందిని ఎన్ని ఇన్స్టాలలో ఎంతమందితో మెసేజ్లు పెడతావు ఏంటనేది నీకు తెలియదా? తీస్తా, అవి కూడా తీస్తా, బయటకు వస్తా. అక్క మరి ఇదేందక్క, నువ్వు సారీ ఎందుకు చెప్పినావు? నా వెనకాల ఒకే దమ్దమ్ చేస్తున్నాడు రా. దమ్దమ్ చేసి సారీ చెప్తారా?
ధమ్కి ఇస్తారు కానీ. లేదు, సారీ చెప్పడానికి కూడా రీజన్స్ ఉంటాయి నాన్న, దానికి కూడా రీజన్స్ ఉంటాయి కదా, తీసుకొని వస్తాయి. ఈ ప్రూఫ్లన్నీ వాళ్ళ దగ్గరికి ఎట్లా పోయినాయి అక్క? చెప్తున్నాను కదా నాన్న, అన్ని ప్రూఫ్లన్నీ కూడా ఎట్లా పోయినాయి, ఏం లేదనేది ఎవరైతే ఉన్నాడో ఆ ముందుకు రావాలి. ఎవరైతే అమ్మాయి మేడం గారు ఉన్నారో అసలు నాకు ఎలా పరిచయం అనేది ఉన్నాడు. పీకే అంటే తన పేరు, మీ పేరు, మరి రమ్మని చెప్పండి ఏంటో కదా, బెస్ట్ కదా అతన్ని. అది నువ్వు పిలవాలక్క, నువ్వే పిలవాలి. ఎందుకంటే ఆయన కాల్లో మాట్లాడుతూ అన్నీ మాట్లాడుతూ కూడా నాకు ఆమె మీద చాలా ప్రేమ ఉందని మాట్లాడారు కదా. మరి ఇంత పెద్ద ప్రేమ వ్యవహారం, అంత పెద్ద ఏమంటారు ప్రేమికులు అయితే నెక్స్ట్గా తాజ్మహల్ ఇంకోటి వస్తుందేమో. మరి అటు రవి ఆ అమ్మాయి గురించి ఏమంటే పోటీ చేస్తున్నాడు, ఇటు వీడు నా గురించి పోటీ చేస్తున్నాడు. ఏదనేది ప్రేక్షకులు మీ ఇద్దరి మధ్యలో ఏం లేదు ఇప్పుడు. ఒకటి చెప్తాను నాన్న, ఫస్ట్ బ్రో అని స్టార్ట్ చేస్తా ఎవడైనా కానీ నా లైఫ్లో. బ్రదర్ మీకు ఒక విషయం చెప్తాను వినండి. అంటే నువ్వు ఫస్ట్ బ్రో అని స్టార్ట్ చేసినావు కదక్క, బ్రో అని పిలిచిన తర్వాత లవర్ ఎట్లా అయింది అక్క? నాకు అదే అర్థమైతే లేదు. లవ్వర్ అని నువ్వెలా ఫిక్స్ అవుతున్నావు నాన్న? నేను ఫిక్స్ అయితే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నా ఈ క్వశ్చన్. వాళ్ళు చెప్పారు, వాళ్ళు 100 చెప్తారు, అది అన్ని కరెక్టే ఉంటాయి అంట. అది నువ్వు చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడ రవి ఉన్నాడు, నేనున్నా, ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. లైవ్లో రవి నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్పు. వెనకాల మాట్లాడే వాళ్ళు 100 మాట్లాడతారు, మనిషి ఎవరైతే ఉన్నాడో వాడు ముందుకు రావాలి కదా, కరెక్టే కదా. ఇప్పుడు మనిషి ముందుకు వస్తే నిజాలు బయటపడతాయి అని నువ్వు అంటున్నావు. పడతాయి. నువ్వు ఒక అబ్బాయి పైన కూర్చొని, అది నేను కూర్చోలేదు నాన్న, అతని హైట్ నాకన్నా తక్కువ ఉంటుంది, నేను హైట్ పెద్దగా ఉంటాను. ఇట్లా ఇదిగో ఇది ఉందా, నువ్వు ఇటుకు వచ్చి ఒక్కసారి ఇటు వస్తావా, నేను చూపిస్తాను నీకు. ఇటు వచ్చేసి ఒకసారి ఇప్పుడు నువ్వు నాకు చెప్పు, ఈ ఫోటోకి దీనికి ఏంటి? ఇప్పుడు నేను నీ మీద కూర్చున్నట్ట, అతను పొట్టిగా ఉంటాడు, నేను హైట్గా ఉంటా, సో ఆయన కిందికి ఉన్నాడు. నా హైట్ నా ఫేస్ చూసినావా, హెడ్ చూసినావా, పైకి ఉందా కిందికి ఉందా? ఇక్కడికి ఉంది ఈక్వల్గా, ఇప్పుడు మనం దిగిన ఫోటో లాగా ఉంది. ఇక్కడ నువ్వు హైట్ కనిపిస్తున్నావు, నేను పొట్టి కనిపిస్తున్నా, ఎందుకు? నువ్వు హైట్ తక్కువ. ఇక్కడ ఏమైంది? అయితే ఇది హైట్ తక్కువ ఉంది, ఇది నిజం కాదు. ఆయన పైన కూర్చోలేదు, పక్కన కూర్చున్నావు, పైన కూర్చో. ఇందులో మీ హస్బెండ్ గురించి చీచి వాడు కాదు నాకు ఇట్లా, మీ హస్బెండే కదా, నువ్వు కావాలని కోరుకుంటున్నా నీ హస్బెండ్ని చీచి వాడా అంటే ఎట్లుంటుంది? ఆ రికార్డింగ్ ఏదైతే ఉందో ఆ రికార్డింగ్లో చీచి అన్న వర్డ్ ఎందుకు వచ్చింది, అసలు నా బాయ్ ఫ్రెండ్ అన్న వర్డ్ ఎందుకు వచ్చింది, దానికి ముందేమున్నది అన్నది కూడా మీరు అది నువ్వు చెప్పాలి ఇప్పుడు. ఇక దాని ముందేమున్నదని అది విత్ ప్రూఫ్ చూపిస్తే బాగుంటుంది కదా అనేది నా ఒపీనియన్. ఇప్పుడు ఇది ఇప్పుడు ప్రూఫ్. అయితే ఇప్పుడు ఈ రికార్డింగ్ లో కట్లు చేసి ఎక్కడైతే నువ్వు అతని పైన అంటే అగెనిస్ట్ గా మాట్లాడినా అవి మాత్రమే పెట్టిరు అని నువ్వు అంటున్నావు. అందులో నిజం లేదంటే చెప్పనా, స్టార్టింగ్ లో స్టార్ట్ చేసే వర్షన్ ఒకటైతే మధ్యలో వచ్చే వర్షన్ ఒకటి ఉంటుంది, ఎండింగ్ వచ్చే వర్షన్ ఒకటి. సరే స్టార్టింగ్ వర్షన్ ఇందాం ఒకసారి. క్రాంతి నన్ను ఏదో కూర్చోబెట్టి అడిగాడు, అక్క ఏం జరుగుతుంది నీ లైఫ్ లో ఏంటో నాకైతే తెలియదు, బట్ ప్రతి లొకేషన్ ప్రతిదీ నా దగ్గర ఉంటుంది, నా దగ్గర దాగాలని అసలు చూడదు. ఏం జరిగింది ఏంటి అంటే, నేను అన్న ఇద్దరం ఒక రూమ్ లో కలిసినంత మాత్రాన ఫిజికల్ అవ్వడం కాదురా. అది ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు లెక్క కదా, ఇప్పుడే కొత్తగా అడిగేది కదా అక్క. సో ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ అక్క, నువ్వు అవాయిడ్ చేసినావు, అన్న అని పిలిచిన అని చెప్తున్నావు, మరి నువ్వు అతనితో ఇవన్నీ షేర్ చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అక్క? నేను ఏం చెప్తున్నాను నాన్న నీకు, అన్న అని పిలిచినది నా దగ్గర ఎప్పుడు రికార్డింగ్ ఉంది, ఏ మంత్లో ఉన్నాయి అన్ని క్లారిటీ ఉన్నాయి నా దగ్గర. సమాజంలో నన్ను ఒక మోసగాడిని చూస్తున్నారు ఏంటంటే అది ఎవరిది, ఒకసారి ఎడిట్ చేసి పైన ఎట్లా నాన్న అది ఎవరది, జోష్న ఏంటంట అండర్స్టాండ్ కదా అన్న. మొన్న నేను ఇది జరిగింది కదా, ఇంటర్వ్యూ జరిగిన రోజు వేదాంత్ నన్ను అడిగిన రోజు నేను అబ్బాయికి కాల్ చేస్తుంటే నా నంబర్ బ్లాక్. ఇది ఎట్లా పోయింది స్క్రీన్ షాట్? ఎవరికి? మొన్న ఇంటర్వ్యూ పంపించాడు. నేను అదే చెప్తున్నాను కదా, ఏం జరుగుతుంది అసలు ఇంతకీ? నేను అదే అడుగుతున్నా, ఏం జరుగుతుంది? నీ స్క్రీన్ షాట్లన్నీ ఎట్లా పోతున్నాయి? సీనా నేను అదే చెప్తున్నా కదా, దాని గురించి కంప్లైంట్ ఇస్తున్నా, మొత్తం వెరిఫికేషన్స్ అవుతాయి. ఈవెన్ కంప్లైంట్స్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ అయిన తర్వాత కదా ఏదైనా బయటపడుతుంది అనేది నా ఉద్దేశం కూడా. నువ్వు బీర్ తాగినా అని చెప్పేసి తిట్టినా అని చెప్పేసి కళ్యాణ్ని పొద్దున లేచి మళ్ళీ నేను తప్పుగా మాట్లాడాను. అక్కడ ఏమైందని అంటే యాక్చువల్గా చెప్తాను నేను. సో నేను అనేది వెళ్ళాను అక్కడ ఇది ఈవెంట్ పర్పస్ మీద వెళ్ళిన అనమాట, మీటింగ్కి వెళ్ళిన. ఆఫ్టర్ దట్ వీడు ఒకటే దమ్దమ్ చేస్తున్నాడు, ఒకటే చాలా దమ్దమ్ చేస్తుంటే ఏంద్రా బాబు నీ డాష్
దమ్మేంటి చెప్పు ఏంటంటే నువ్వు ఎందుకు వెళ్ళినావు ఏంటంటే నీకెందుకు నా మొగుడే నన్ను ఒకప్పుడు అడగనప్పుడు నువ్వేంటి అని అడిగినాను నేను గలీజ్గా తిట్టినవాడిని. తిట్టిన తర్వాత నెక్స్ట్ డే నాకు కొంచెం బాధ అనిపించింది, అరే నేను ఎందుకు తిట్టినా. యాక్చువల్లీ నేను ఫ్రస్ట్రేషన్లో నా టైంలో నా బాధలు నేను ఉంటే వీళ్ళు డిస్టర్బ్ చేసినట్టు. నెక్స్ట్ డే నేను అడిగిన, సారీ నీకేమైనా అన్నానా, ఇట్లా తాగిన ఉండే కదా ఏమైనా అన్నానా, దాని గురించి ఏమనుకోకు, ఏమైనా తక్కువ మాట్లాడుంటే క్షమించు అన్నట్టుగా మాట్లాడినా. ఇప్పుడు నువ్వు చెప్పు ఇక్కడ కూడా క్షమించు అని వచ్చింది కదా, సో కొన్నిటికి సారీ అనేది కూడా వస్తాయి కదా. నేను తిట్టినప్పుడు సారీ అని పెట్టినుంటా. సరే సారీ చెప్పినావు, సారీ ఓకే అక్క యాక్సెప్ట్ చేద్దాం, మరి లవ్ యూ లేదక్క దాని గురించి కూడా కారణాలు ఉంటాయి అక్క. నేను కూడా అది నేను ఏమంటున్నా ఇప్పుడు నువ్వు నేను లవ్ యూ అని చెప్పుకున్నామంటే అరే అక్క చెల్లె కాబట్టి అనుకుందాం. మరి ఆయనకు లవ్ యూ చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది అక్క? ఇప్పుడు బాయ్ బెస్టీలు ఉంటారు అక్క, పోయి లవ్ యూ రా అంటే వాడు ప్రేమిస్తున్నానే అనుకుంటాడు తప్ప అరే నా ఫ్రెండ్ లాగా నాకు లవ్ యూ చెప్తుందని అనుకోడు కదా అక్క. చాలా గ్రేట్. ఎస్ అవునా కరెక్టే. నేను ఏమంటున్నా అంటే లవ్ యూ చెప్పింది అక్క అంటే జనరల్ నేను లవ్ యూ పెట్టాను అండ్ ఇంకేదో పెట్టానని చెప్పేసి కూడా అన్నారు. సో అవి ఎందుకు ఏ సందర్భంలో పెట్టాల్సి వచ్చింది ఏందనేది ముందు చాట్ కూడా చూడాలి కదా అక్క. సందర్భం ఏదైనా కూడా లవ్ యూ పెట్టాల్సిన నేను ఏం చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ ముందు చాట్ కూడా చూడాలి కదా. నా కూతురు ఒక సాంగ్ పాడుతుంది, ఏ సాంగ్ అని అంటే కొమ్మ ఉయ్యాల కోనా జంపల అనే వాళ్ళ పాట. ఇప్పుడు ఉందా నీ దగ్గర హిస్టరీ? లేదు మా హిస్టరీ లేదు నా దగ్గర. నేను యాక్చువల్గా నాకు తెలియకుండా నేనే అది ఎట్లా పోయిందో కూడా తెలియదు, నా ఫోన్లో నుంచి డిలీట్ అయిపోయింది. నాకు కూడా అదే ఇప్పుడు అట్లీస్ట్ అది ఉంటేనన్నా చాలా బాగుండేది అనేది ఇప్పుడు నాకు కూడా అదే బాధ. జనరల్గా నా మీద ఇన్ని ఎలిగేషన్స్ వేసాడు కదా రవి, చాలా మంది అబ్బాయిలతో ఉన్నారని నువ్వు అంటున్నావు కదా. ఒక్కసారి ఇదిగో నాన్న ఇది నా మెసెంజర్, ఒక్కసారి ఎందుకంటే మెసెంజర్లో కూడా చాలా మంది చాట్ చేస్తున్నారు అన్నారు కదా, కొంచెం ఒకసారి చూడవా ఇప్పుడు డోంట్ మైండ్. ఇప్పుడు ఇది ఉంది ఓకే, ఇందులో వీడు పెట్టిండు ఎన్నో పెట్టిండు, ఐఎమ్ ఫైన్ అంటే ఇంటర్వ్యూలు చూసి పాపం పెట్టిండు. ఆ తర్వాత వీడు ఇంట్రెస్ట్గా ఉన్నాడని చెప్పేసి పోనీ నేనేమన్నా ఇక్కడ ఏమైనా లవ్ యూలు అక్కడ వీడియో పెట్టలేవు అక్క. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఒక అబ్బాయికి నువ్వు అంటే ఇష్టం, నీ కోసం పడి చచ్చిపోతున్నాడు, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి బయట. అలాంటప్పుడు నువ్వు ఒక అబ్బాయికి వాడు నేను ఇష్టపడుతున్నాడు అని తెలిసి కూడా నువ్వు అతనితో చాట్ చేస్తే నువ్వు చెప్పకపోయినా ఆ అబ్బాయి నన్ను ఇష్టపడుతుందని కదా అనుకుంటాడు. నువ్వు చెప్పక్క, ఇప్పుడు నువ్వు చెప్పు నార్మల్గా. సో అనుకోడా? చెప్తున్నా విన్నాను. నువ్వు రిప్లై ఇవ్వాలి అని ఎందుకు అనుకున్నావు? చెప్పింది విను. ఎవడైతే నా వెనకాల అబ్బాయి పడ్డాడో వాడు ఎవరికైనా నేను ఫస్ట్ వార్నింగ్ తోటే స్టార్ట్ చేస్తా. అండ్ ఒక వాయిస్ రికార్డ్ కూడా ఎవడైతే ఇప్పుడు ఈ సోదిలని డాష్ నగర్ పెట్టాడో వాడి దగ్గర వాయిస్ రికార్డ్ నా ఫోన్లో నుంచి అన్నీ యాక్చువల్లీ డిలీట్ అయినాయి, లేకపోతే బాగుండేది. ఎట్లా పోయినాయి కూడా నాకు అర్థం కావట్లేదు, దాని గురించి నేను కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఆ వాయిస్ రికార్డ్ ఉంటే ప్లీజ్ అది కూడా నాకు కూడా షేర్ చేస్తే అది కూడా పబ్లిక్లో వినిపిస్తా, ఎట్లా ఏడ్చినా ఏం లేదనేది ఓకే వినిపిస్తా. అండ్ ఇంకొక విషయం నేను అక్కడ నువ్వు ఒక దగ్గర మాట్లాడుతూ చెప్పినావు కదా, నాకు నిజంగా ఫీలింగ్స్ వస్తే నేను కంటిన్యూ అయిపోతా, బట్ నాకు ఆ రూమ్లో ఉన్నప్పుడు అట్లాంటివి ఏం లేవు అన్నట్టు మాట్లాడినావు. అంటే ఫీలింగ్స్ వస్తే ఇంకొకరితోని ఇట్లా చేస్తావా అన్న ఒక థాట్. ఫీలింగ్స్ వస్తే ఎవరికైనా కానీ జనరల్గా నువ్వు ఉన్నావు, ఫీలింగ్స్ వస్తే ఎవడైనా కానీ చేస్తారు, ఫీలింగ్స్ రాకుండా ఎలా చేస్తారు అనేది పాయింట్ అక్కడ. నీకు అది అర్థమైందా? ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఎవడైనా అంటే జనరల్గా అంటే ఇప్పుడు నువ్వు అక్కడ మాట్లాడిన కన్వర్సేషన్ ఎట్లుంది తెలుసా, ఫీలింగ్స్ వస్తే నేను వాటితో వెళ్ళిపోతా అన్నట్టు మాట్లాడినావు అందులో ఆ వాయిస్ రికార్డ్. అట్లా ఉందేమో నాన్న, అట్లా ఉందేమో, బట్ అది కాదు నాన్న. అక్క మన మాటల్లో నిజాయితీ ఉంటే మాట తడబడదు అంటారు అక్క. ఈరోజు నువ్వు అన్నిటికీ స్కిప్ చేసుకుంటా, నేను ప్రూఫ్లు మాట్లాడను, ఇప్పుడు చెప్పను, ప్రూఫ్లు చూపిస్తా. ఇప్పుడు నేను మాట్లాడేసిన అనుకోండి, జనరల్గా నేను మాట్లాడేస్తా, ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడేస్తా. జనాలు అన్నీ నమ్ముతారా? నేను మాట్లాడతా, నా మాటకి వాల్యూ ఇస్తా అంటే ఇప్పుడు నేను మాట్లాడేస్తా. నా మాటకి మీరు వాల్యూ ఇస్తారా? ప్రూఫ్లు కావాలి. ఇప్పుడు తను ఏమన్నాడు ఒక ఇంటర్వ్యూలో, నేను ప్రూఫ్ తోటి వచ్చాను, అమ్మాయి వితౌట్ ప్రూఫ్ తోటి వచ్చింది, నేను ఒకరితో తిరుగుతున్నాను అనేది అసలు అమ్మాయి ఎలిగేషన్ వేసిందని చెప్తున్నాడు. వితౌట్ ప్రూఫ్ తోటి వచ్చింది, ఎలా తీసుకున్నారు మీరు ఇంటర్వ్యూ అని చెప్తున్నాడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీరు మాటలను నమ్మితే నేను మాటల ద్వారా మీకు చెప్తాను, మరి మీకు ప్రూఫ్లు వద్దా? సరే అక్క, ఇప్పుడు నువ్వు ప్రూఫ్లు అన్నావు, ఇదంతా పక్కన పెడదాం అక్క. సరే నువ్వు నిజాలే చెప్తున్నావు అని నేను అనుకుంటున్నా, ఇప్పుడు వదిలేద్దాం ఇడికి. అయితే ఇప్పుడు ఒక సైడ్ ఒక తప్పు జరిగింది అంటే యువతల సైడ్ నుంచి అవతల సైడ్ నుంచి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. మరి అటు సైడ్ నీ సైడ్ తప్పు ఉంది, ఆయన సైడ్ తప్పు ఉందని నేను అంటున్నా. లేదు ఒక ఆయన సైడ్ తప్పు ఉంది అని నువ్వు అంటావా? నా సైడ్ తప్పు ఉంది, అతని సైడ్ కూడా తప్పు ఉంది, ఇద్దరు సైడ్ తప్పు ఉంది అని ఉందంటావు, ఇద్దరు ఉంటేనే కదా ఏదైనా ఉందంటావు. ఇప్పుడు నువ్వు చూపించిన ఇక్కడ ఏముంది, మై న్యూ లుక్ అవుట్లుక్ ఇదేముంది, ఎవరైతే పర్సన్ గురించి మనం ఉన్నామో మహాకళ్యాణ్ కదా, అదే అతనే. ఇప్పుడు ఇది ఫోటోలో వాడు వేపించుకున్నాడు కదా, వేపించుకున్న తర్వాత ఏమని స్టేటస్ పెట్టిండు, మై న్యూ అవుట్లుక్ అని పెట్టిండు. సో ఇప్పుడు దీంట్లో పూజ అని మెన్షన్ చేసిండు ఏమన్నా? మై న్యూ అవుట్లుక్ అని పెట్టి అది సరే అక్క, పూజ అని మెన్షన్ చేయలే కదా. పవన్ కళ్యాణ్ కోసం అని వేయించుకోవడం, మరి పవన్ కళ్యాణ్ కోసం అని స్టేటస్ గర్వంగా పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టుకోవాలి? వాడిని అడగాలి మరి మనం, అది వాడిని అడగాలి. ఆయన నువ్వు టార్చర్ పెట్టినావా, ఆయన నిన్ను టార్చర్ పెట్టిండు అక్క? చెప్పు నిజం చెప్పక్క. పాపం అసలు
ఇంటికి ఆయన అలసిపోయి వచ్చినని కూడా చూడకుండా కొన్ని నీకున్న కోరికల మీద తన మీద తీర్చుకుందామని, ఇది ఎంతవరకు కరెక్ట్ అక్క? నా మీద ఉన్న కోరికలు అంటే ఎలాంటి నీకున్న కోరికలు ఎలాంటి కోరికలు? ఇక ఎట్లాంటివి అనేది ఇప్పుడు నేను మెన్షన్ చేస్తే బాగుండదు అక్క. ఆయన చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే ఆమెకున్న కామ కోరికలు ఇట్లా మాట్లాడండి. బాబా నువ్వు చెప్పి ఇప్పుడు చాలా గ్రేట్ అని చెప్తా. బయటికి వెళ్ళి అలసిపోయి వచ్చిన ఒక మొగోడి పైన నువ్వు పడి ఇట్లా చేయడం కరెక్టా? అసలు నువ్వు విన్నావా ఇది ఈ మాట విన్నావా? విన్నాను. నేనేమంటున్నానంటే అలా చేసినప్పుడు ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్ ఎందుకు వెళ్ళలేదు అంటాను నేను. అక్క ఇప్పుడు ఆయనకు ఒక ఫేమ్ ఉంది, నా ఫేమ్ నేను కాపాడుకోవాలనుకున్నప్పుడు నేను ఎట్లా పోతా పోలీస్ స్టేషన్కి? నా రెప్యుటేషన్ పోతుంది కదా ఆయన అంటున్నాడు. ఆయన రెప్యుటేషన్ పోతుంది బయటికి పోతే, పోలీస్ స్టేషన్కి వెళ్తే. సరే, అతని మీద ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా నేను, అప్పుడు ఎందుకు చెప్పుకోలేదు? మొన్న రీసెంట్గా ఇదే విషయంలో నేను కంప్లైంట్ ఇచ్చిన కదా 8 months బ్యాక్ పోలీస్ స్టేషన్లో, అప్పుడు ఎందుకు చెప్పుకోలేదు? ఇలాంటివి జరిగాయి ఇదాని ఎవిడెన్సెస్ ఎందుకు చూపించలేదు? ఇప్పుడు నువ్వు అన్నావు కదా అక్క, నాకు ఇప్పుడు దీని గురించి చెప్పక్క అంటే ప్రూఫ్లో ఉన్నాక మాట్లాడతా అన్నావు కదా. ఆయన కూడా దాని ఇప్పుడు జనరల్గా కొరికింది అన్నాడు మీతో. ఏమన్నారు? ఫిజికల్గా బాగా హరాస్ చేసి నన్ను కొరికింది, గిచ్చింది అన్న. ఆ ఎవిడెన్సెస్ అయితే పెట్టుకుంటాడు కదా, అదైతే ఎవరి గురించి రాదు. నీ ఫోన్లో అయితే ఉంటాయి కదా అక్క. ఇప్పుడు నువ్వు గిచ్చినావు కొరికినావు అని అనుకుందాం అక్క, గిచ్చిందని ఇట్లా ఫోటో తీసి పెట్టుకోవాలన్నా? ఇప్పుడు ప్రూఫ్లు, ఇప్పుడు హరాస్మెంట్ చేసిందని అనడము ఇప్పుడు నోటితో అంటున్నాడు, మరి ఎవిడెన్సెస్ లేకుండా ఎట్లా అంటున్నాడు? ఇప్పుడు ఆయన అన్నాడు కదా ఈ పాయింట్, ఎవిడెన్సెస్ లేకుండా నాకు థర్డ్ పర్సన్ తోటి ఉందని ఎలా ఎలిగేషన్స్ వేస్తుందని ఆయననే అడుగుతున్నాడు కదా. నేను కూడా అదే అంటున్నా, ఎలాగే ఎలిగేషన్స్ వేస్తావు లేకుండా ప్రూఫ్స్ అంటున్నా. ఇటు మీరు అటు ఆయన చెప్తున్నది, ఇటు మీరు చెప్తున్నది చూస్తుంటే ఎవరిది నమ్మాలా అర్థం అవుతలేదు. ఎందుకంటే ఇక్కడ చూస్తేనేమో ఇటు వర్షన్లో మొత్తం నా తప్పులేదని ఇప్పుడు మీరు చెప్తున్నారు, అటు చూస్తేనేమో నా వర్షన్లో తప్పులేదని ఆయన అంటున్నాడు. ఇప్పుడు ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ మీరు చెప్పురు. ఇన్ని ప్రూఫ్లు విన్నారు, ఇన్ని రికార్డింగ్లు విన్నారు, అటు ఆ రికార్డింగ్స్ ఇటు ఇంకా ఇక్కడ నుంచి ప్రూఫ్లు రికార్డింగ్స్ ఇంకా బయటికి రావాలి. కొన్ని క్వశ్చన్లు అయితే స్కిప్ చేస్తూ వచ్చింది ఎందుకంటే ప్రూఫ్స్ లేవు అని చెప్పేసి. అక్క సరే అక్క, ఇప్పుడు నీ సైడే తప్పు లేదు కరెక్ట్ ఉందని అంటున్నావు కదా, సరే నీ సైడే కరెక్ట్ ఉందని అనుకున్నాం అక్క. మరి ఇంతమందితో ఇప్పుడు నడిపిన ఈ వ్యవహారాన్ని నేనేమన్నాను అక్క? ఎవరితో నడిపినారా? ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు మా దగ్గర కొన్ని లిస్టుల పేర్లు చెప్పినా కదా ఇంతకుముందు. ఇది చూసినావు కదా నువ్వు, ఇదేంటి ఏం జరుగుతుంది అక్కడ? రిహార్సల్ చేస్తున్నట్టుగా గన్ను కొన్నాను నేను ఆన్లైన్ లో యాక్చువల్లీ ఇన్స్టాలో. సో ఇమీడియట్ గా అక్క ఇది నాకు క్లారిటీ ఉంది అక్క. ఒకటి నీకు ఇది కూడా క్లియర్ గా చూపిస్తున్నాను అనమాట. ఇది నాకు క్లారిటీ ఉంది. ఎందుకు ఉంది అంటే ఇప్పుడు నేను ఇన్నా కాబట్టి తన కాల్ ఇది పక్కన పెట్టక్క, రిమైనింగ్ వాటి గురించి మాట్లాడు నువ్వు. నాకు కావాల్సింది వీళ్ళందరూ నాకు తెలియదు నాన్న, ప్రామిస్ గా నాకు తెలియదు. ఆ బయట పెడితే నాకు కూడా బాగుంటది. అండ్ వచ్చే వ్యక్తి ఏంటంటే నేను కాల్ వ్యక్తికి నేను సంవత్సరానికి 2 సార్లు చేస్తాడు కాల్. నీకు ఆయన వ్యక్తి ఒక్కటేసారి చేస్తాడు. తను చేసినప్పుడు కూడా అది కూడా ఇంటర్వ్యూ చూసి చేశాడు అనమాట. యాక్చువల్గా ఆడెప్పుడు నా వెనకాల పడేవాడు, ఆడెవడు కూడా నాకు తెలియదు. ఇప్పుడు మీ వెనకాల ఇంత నడుస్తుంది, నా వెనకాల నన్ను ట్రాప్ చేస్తున్నారని నువ్వు మాట్లాడినప్పుడు అట్లాంటి వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ నువ్వే ట్రాప్ అవుతావని నీకు అనిపించలేదా? యాక్చువల్గా ట్రాప్ అవ్వాలని అనిపించడం కాదు, ట్రాప్ అయ్యి నాతో ఏం జరిగిందో నాకు తెలుసు కదా. అయితే ఈ మిస్ యూ, ఈ కిస్ యూ ఇవన్నీ అవి వేరే పర్పస్లో వచ్చినాయి, కానీ నువ్వు ఆయన మీద ఇష్టంతో చెప్పలేదని అంటున్నావు. నేనేం చెప్తున్నానన్నా, ఇష్టం లేదు, నేను పత్తిత్తి కాదని ఇక్కడ ఇట్లా కాదు. మీరు ఏం చేస్తున్నారు? ప్రూఫ్స్ని అడుగుతున్నారు. ప్రూఫ్స్ని బట్టే ఇప్పుడు నువ్వు ఇన్ని గలం నన్ను క్వశ్చన్స్ వేస్తున్నావు. నువ్వు ఏమైనా క్వశ్చన్స్ వేస్తున్నావు? ప్రూఫ్ని చూపిస్తున్నావు. మరి నేను కూడా నీకు ప్రూఫ్లే చూపించి నిరూపించుకోవాలి కదా అంటా నేను. మాటల ద్వారా ఎట్లా చెప్పాలి అంటే, ఇప్పుడు మాటల ద్వారా చెప్తుంటే కూడా మాటల తడబడుతున్నది. ఒకప్పుడు ఆమె మీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చాలా ఏడ్చింది, ఆమె కళ్ళల్లో ప్రేమ కనిపించింది. ఇప్పుడు ఆమె కళ్ళలో నేను ఎక్కడ దొరికిపోతానా, తప్పు చేసిన ఆమె లాగా మాట్లాడుతుంది అని అంటున్నారు. ఈ నన్ను ఒక రకంగా టార్చర్ చేసి నన్ను ఇష్టపడుతున్నా, నన్ను పెళ్లి చేసుకోమని బాగా ఫోర్స్ చేయడం. ఇప్పుడు బయటికి పోయిన పక్కను వెళ్ళినా చెప్పిన యాదగిరిగుట్ట వెళ్ళిన తోటే. సో వెళ్ళడానికి కూడా కారణాలు ఏంటో కూడా నేను చెప్తాను. సో ఈ వ్యక్తి వచ్చేసి నన్ను అంతగా ప్రపోజ్ చేసిన తర్వాత, నేను రిజెక్ట్ చేసిన తర్వాత ఈ మెసేజెస్ స్టేటస్లో పెట్టుకున్నాడు. ఏమని పెట్టాడు? నువ్వు అవి ఎందుకు స్క్రీన్ షాట్ తీసుకున్నావు అక్క? అమ్మో, మరి నాకు తెలుసు కదా నేను ట్రాప్ అయిన విషయం. అప్పుడు తెలియదుగా నీకు? అప్పటి నుంచే నాకు తెలుసు. ఎందుకంటే వీడెవరు కాదు కదా, ఏదైతే మిస్ ఇండియా ఇప్పుడు ఉన్నారో ఆవిడకి ఈయనకి బాగా కనెక్షన్ అయిన వ్యక్తి. మరి దగ్గర 2015 నుంచి ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరిది. రవి అన్న ఇప్పుడు మొన్న పరిచయం, రవి త్రూగా ఆ అమ్మాయి త్రూగా నాకు హింట్ వచ్చి నేను పరిచయం కదా ఇక్కడ. సో మరి ఆ మాత్రం ఉండదా? నువ్వు చెప్పు ఒకసారి. ఒక రూమ్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే అదే పనా అని నువ్వు అన్నావు కదక్క. మరి చూసే ప్రతి కళ్ళు ఈ రోజుల్లో అట్నే కదా ఆలోచిస్తున్నాయి.
ఇప్పుడు ఇందాక వీడియో కాల్లో మాట్లాడినా, అది కూడా అదే అని పెట్టిండు, న్యూడ్ ఫోటో న్యూడ్ వీడియో అని పెట్టిండు. మరి అది నువ్వు చెప్పి అది నేను నిన్న కాబట్టి నేను క్లారిటీ వచ్చిందని నేను అంటున్నాను కదా. మరి దీని గురించి అక్క సరే వాళ్ళు అన్నది అనుకుందాం, వాళ్ళు ప్రూఫ్లన్నీ బయట పెడుతున్నప్పుడు నువ్వు ఇలా ప్రూఫ్లు ఎందుకు బయట పెడతావు అంటే, నేను ఇంకా ప్రూఫ్లు బయట పెడితే నిజాలు ఇంకేమైనా బయట పడతాయనా? ఇప్పటివరకు వాళ్ళ ఫోటోలు రివీల్ చేయండి. నేను ఏం చెప్తున్నా, ఇప్పుడు మీ హస్బెండ్ వేరే ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అన్నావు, ఇంకా చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అన్నావు, మరి వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ నువ్వెందుకు బయట పెట్టలేవు? నీ దగ్గర ఉన్నాయి కదా. అదే నాన్న నేను ఏం చెప్తున్నాను నాన్న, అంటే వాళ్ళు ఇంకా ప్రూఫ్లు తెచ్చి ఏడ నీ మీద మళ్ళీ ఇట్లాంటివి అంటారా అని భయమా? అలాంటి భయం ఉంటే మీ వేదాంత టీవీ నుంచి నా కాల్ రాగానే రవి అన్న వచ్చాడు ప్రూఫ్లు పట్టుకోనని ఫోన్ చేసినప్పుడు నేను వచ్చేదాన్ని కాదు, వెనకడిగేసేదాన్ని. అవునా? మీ వేదాంత ఛానల్లోనే నేను మాట్లాడింది గట్టిగా మాట్లాడానా లేదా? ఇది ఎవరమ్మా ఇందాక నువ్వు వీడియో ఫోటోలు చూసిన వ్యక్తేనా? నా గర్ల్ ఫ్రెండ్. ఓకే, గర్ల్ ఫ్రెండ్ ఉన్నాక మనం ఏం ఉన్నాను ప్లీజ్. ఇది ఎవరమ్మా? ఇది క్లోజ్గా ఉందమ్మా జనరల్గా. ఓకేనా? ఇది నువ్వు చూసినావు కదా, ఇది ఇంకా నేను డిస్ప్లే చేయగలిగాను కదా. సరే, ఇంకా కూడా చాలా ఉన్నాయమ్మా. ఇంకొకటి మనం ప్రూఫ్లు అడిగినావు కదా, ఇది ప్రూఫ్, ఇంకొక ప్రూఫ్. ఇది ఎప్పటిది? రవి మీ హస్బెండ్ కదా? ఎవరి అమ్మాయి? అదే ఆ అమ్మాయి ఏం చేసిందమ్మా ఇక్కడ? ఎలా కూర్చుంది? హ్యాండ్ వేసి కూర్చుంది దాని మీద. ఇప్పుడు నువ్వు నేను చెప్పు తొడ మీద కూర్చున్నా అని చెప్పేసి అంటున్నాడు కదా, ఇదేంటి తల్లి? ఏంటిది? బేబీ టు సింగిలా? సిగ్నల్ సిగ్నల్ ఈవెంట్ లో ఉన్నా బేబీ. ఓకే, మెసేజ్ చేయడానికి కూడా సిగ్నల్ ఉందా? ఓకే, లేదు బేబీ. చాలు నాన్న, ఆ నంబర్ అయితే నేను తప్పుగా చేయలేను కదా, ఈ ఫోన్ అయితే తప్పుగా చేయలేను కదా. కీప్యాడ్ ఫోన్ ఎవరిది? చెప్తాను ప్రతి దానికి, నా దగ్గర ప్రతి దానికి ఆన్సర్ ఉంది. నేనేం వెనకబడలేదు నాన్న బంగారు కొండ. యాక్చువల్గా నా భర్త నాకు కావాలని పోరాడానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇవన్నీ తీసుకొచ్చి ఏం జరిగింది అని నాతో మాట్లాడకుండానే చేయకుండానే నీ అంతా నువ్వు నన్ను వదిలించుకోవాలని ఎలా పడితే అలా ఏడుస్తే ఇక్కడ ఎవ్వడు చేతులు కట్టుకొని కూర్చునే వాళ్ళు లేరు. ఓకేనా? ఏం జరిగిందో ఏం లేదు, ఎప్పుడు ఏంటి ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయా? నాకైతే ఒకటి సౌమ్య, ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి కదా, ఎన్నో పేర్లు తీశాడు కదా, పాపం తనకే తెలుసు కదా. వాళ్ళందరినీ ఒకసారి ప్లీజ్ మీరు మీడియాకి పిలిపియారా? నీకు తెలిసిన వాళ్ళతోనే నువ్వు మాట్లాడి నాకు పంపక్క. ఈ రోజు మీరు నా పిల్లల భవిష్యత్తు అని చెప్పేసి నువ్వు మాట్లాడను, మరి అదే పిల్లలు ఇప్పుడు నువ్వు ఇంతమందితో ట్రాక్ నడిపినావు అని చెప్పిండు కదా మీ హస్బెండ్. మరి ఇంతమందితో ట్రాక్ నడిపినప్పుడు ఈ వ్యవహారాలు అక్కడ ఆ వ్యవహారాలు మీ ఇద్దరి వల్ల పిల్లలు ఆగమైపోతలేరా మధ్యలో? అది ఇన్ని రోజుల నుంచి నేను బయట పెట్టలేదు ఏమి అని అంటే, నా భర్త నాకు కావాలి, ఎందుకంటే పరువు పోకూడదు, ఎందుకంటే బయట నా భర్తకు ఒక వాల్యూ ఉందని అనుకున్నాను. జస్ట్ రిక్వెస్ట్ చేసుకున్నాను, ప్రతి ఇంటర్వ్యూలో రిక్వెస్ట్ చేసుకున్నాను. బట్ ఇక్కడ ఏం జరిగింది అని అంటే, జనరల్గా నేనేమనుకున్నాను అంటే తను తెలుసుకొని వస్తాడు తన తప్పు నేను అనుకున్నాను. కానీ మా హస్బెండ్ నా భర్త ఏం చేశాడంటే మొత్తానికి లేదు ఇది ఒక పెద్ద డాష్ అని, వద్దులే ఈ ప్లానింగ్స్ అన్నీ ఎందుకు లేరు అవి నేను చెప్తానండి. సో ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రతి దాంట్లో కూడా నీ పిల్లల మీద ప్రమాణ పూర్తిగా చెప్పక్క నిజం ఉందా? ప్రతి దాని మీద ప్రమాణంగా చెప్తున్నాను కదా. నేను ఖచ్చితంగా అన్ని డీటెయిల్స్ తీసుకొని ఖచ్చితంగా పూజ ఏంటో ప్రూఫ్ చేసుకుంటా, రవి గారు ఏంటో ప్రూఫ్ చేసుకుంటా. అంటే నీకు ఎవరితో ఎఫ్ఐఆర్లు లేవని నువ్వు కరాఖండిగా చెప్తున్నావు ఇప్పుడు అని అడుగుతున్నా అంతే. ఎఫ్ఐఆర్లు లేవు, ఎఫ్ఐఆర్ లేదు, ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఏం జరిగిందన్న దానికి క్లారిఫికేషన్ ఇస్తాం. ఓకేనా? క్లారిఫికేషన్ ఇస్తావు కదక్క. ఆయన చెప్పేదంతా తప్పని నువ్వు అన్నప్పుడు నువ్వు చెప్పేదంతా కరెక్టా? ఏమో చెప్పలేము. ఆయన అన్నీ చెప్తుండే అది తప్పనని నేను కరెక్ట్ అని అంటే ఇప్పుడు దానికి క్లారిటీస్. ఇప్పుడు మేమిద్దరం చేసుకున్నామమ్మా పెళ్ళి, ఇద్దరం కలిసి పిల్లల్ని కన్నాము. కన్నప్పుడు ఇప్పుడు నువ్వు జనరల్గా వచ్చిన తర్వాత నా ఫోటో చూసావు, అక్క ఎంత బాగున్నావు అక్క, లావుగా ఉన్నావు అక్క అన్నా. నీకు ఎందుకు వచ్చిందా డౌట్ ఇప్పుడు నన్ను చూసి? అందులో ఇందులో చాలా డిఫరెంట్ ఉన్నావు కాబట్టి అడిగిన. సరే, నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే నిజంగానే చాలా మందితో ఎఫ్ఐఆర్లు ఉంటే నేను ఇలా ఎందుకు అయిపోతా నా భర్త గురించి? ఆ బాయ్ ఫ్రెండ్లు ఉంటే ఆ టెన్షన్ వల్ల మా హస్బెండ్కి ఎక్కడ దొరికిపోతానో అని కూడా బక్కగా అయిపోయింది అని కూడా అనుకోవచ్చు కదా ఇంకోవేళ. ఓకే, సో ఒకవేళ అట్లా అనుకుంటే 1.5 years నుంచి ఎందుకు పోరాటం చేస్తున్నా తల్లి? అదే అడుగుతుంది ఇప్పుడు నేను, ఇన్ని వ్యవహారాలు పెట్టుకొని ఈ పోరాటాలు చేసుడు ఏందని. అదే నేను కూడా అడుగుతున్నా, అన్ని వ్యవహారాలు పెట్టుకుని అంతమందితో ఫిజికల్గా రిలేషన్స్ నేను పెట్టుకొని ఇవన్నీ ఎందుకు నడుపుతా? నిన్నే కావాలని ఎందుకు అనుకుంటా? పోతే పోయాడరా బాబు, నాకు ఇంకా ఫ్రీడమ్ దొరికింది కదా, నేను ఎంజాయ్ చేస్తా కదా అంటున్నా నేను కూడా. ఫస్ట్ మ్యారేజ్ లో 2 పిల్లలు నీకు, అవునా? పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఉన్నాక ఈయన వచ్చి నిన్ను మ్యారేజ్ చేసుకుంటా అనగానే నువ్వు అంత బ్లైండ్గా ఎట్లా నమ్మినావు? సారీ, అది చాలా తప్పు నాన్న. ఫస్ట్ మ్యారేజ్లో నేను 15 yearsలో నాకు మ్యారేజ్ చైల్డ్ మ్యారేజ్ అయినప్పుడు నాకు అసలు ఇష్టం లేకుండా పెళ్ళిలో కూర్చోబెట్టారు, కొట్టి మా పేరెంట్సే కూర్చోబెట్టడం జరిగింది. ఆఫ్టర్ దట్ నాకు కొంచెం తెలివి వచ్చాక నాకు బాబు పాప పుట్టిన తర్వాత తను కొన్ని మారుతారేమో అనుకున్నా. అంటే తన వల్ల నాకు సేఫ్టీ లేకుండా ఇంట్లో జెన్యున్గా చెప్పాలంటే. అండ్ మేమిద్దరం కూడా కూర్చొని ఫ్యామిలీ పరంగా కూర్చొని క్లియర్ చేసుకొని నేను వచ్చేసి నా పాపతో నేను 2 years ఉన్నా. వచ్చిన తర్వాత రవి నా లైఫ్లోకి వచ్చాడు.
ఓకేనా? అక్క ఆయన తప్పు చేసిందా, నువ్వు కూడా తప్పు చేస్తావా? తను తప్పు చేసిందని నేను కూడా నువ్వు కూడా చేస్తావా? తప్పు చేసినని నేను తప్పు చేస్తే నీ గురించి అంత పోరాటం చేసుకొని ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుకుంటూ అమ్మాయి చుట్టూ తిరుగుకుంటూ అమ్మాయిని అడుక్కుంటే చేసేదాన్ని కాదు. ఇక్కడ ఫస్ట్ నీకు ఒకవేళ ఏదైనా వస్తే నేను ఎలా అయితే నేను అడిగానో, నాకు ఏదో డౌట్ వస్తే అలా ఒకసారి అడిగి ఏం జరిగిందే, ఇద్దరు పిల్లల తల్లి కదా నీకు, నేను ఒకప్పుడు పూజ అంటే ప్రాణం కదా, పూజ అంటే ఇష్టం కదా నీకు, మరి అట్లా ఎందుకు అడగలేకపోయావు అనేది నా క్వశ్చన్. ఎట్లా అనిపిస్తుంది తెలుసా అక్కి, నిన్న తర్వాత మధ్యలో పిల్లలు ఉన్నారు, అటు ఆయన చేసిందని ఇటు నువ్వు చేసినావని అటు ఆయన, ఇద్దరు చేస్తున్నారు. ఆయన పెండ దొక్కిండని నువ్వు పెండ దొక్కుతున్నావా, ఒకటి చెప్పినమ్మా, ఏమని చెప్పినా పిల్లలు ఆగమవుతారు మధ్యలో. నేను మీ వేదాంత్ ఛానల్లో ఒకటి చెప్పినా, ఏమని చెప్పినా మీకు రీకౌంటర్ ఇచ్చేటప్పుడు, ఇఫ్ యూ డోంట్ మైండ్ వేదాంత్, నా మొబైల్ మొత్తం నీకు ఇస్తా, నా హిస్టరీ నా డేటా అన్ని తీసుకుని రా, అట్లానే నాదే కాకుండా రవిది కూడా తీసుకురా. నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఎంత రిలేషన్ పెట్టినా అనేది ఇందులో అయితే ఉంటుంది కదా, డేటాలో అయితే తెలుసు. సరే ఇప్పుడు నువ్వు చెప్పిన అన్ని విత్ ప్రూఫ్స్తో నువ్వు వస్తానన్నావు. ఈ రోజు నువ్వు చెప్పిన ఇన్ని మాటలు ఏవైతున్నాయో అవన్నీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో అబద్ధం అని తెలిస్తే మాత్రం అప్పుడు నువ్వు నిజాలు చెప్పినా ఎవరు నమ్మరు. నేను ఉన్నది ఉన్నట్టు ఓపెన్గా చెప్పిన, ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన, వేదాంత్ నువ్వు దీని గురించి కావాలంటే ఇది చేయి అని చెప్పిన. నువ్వు మీడియా పర్సన్వే, నేను కాదనట్లేదు, నువ్వు చాలా స్ట్రాంగ్ పర్సన్వే, నువ్వు ఒక నటు ఏమంటారు, సావిత్రి గారు కూడా మీ ముందు పనికిరారు రవి గారు. ఆయన మిమ్మల్ని సావిత్రి అంటారు, నువ్వు ఆయన నన్ను ఉంటాయి. నీ మనస్సాక్షికి ఇప్పుడు కూడా అడుగుతున్నా, నువ్వేం చేయలేదా నీ క్లారిటీ నువ్వు ఉండు. నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అనేది మీరు చెప్పాలి. విత్ ప్రూఫ్స్తో మళ్ళీ ఒకసారి మీడియా ముందుకు వస్తానని చెప్తూ వస్తున్నారు. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్ వేదాంత్ టీవీ.